హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది మీరు లాస్ట్ వీడియో చూసుంటారు, సికింద్రాబాద్ టు పూణే అండ్ పూణే టు లోనావాలా. సో ఫైనలీ వి రీచ్డ్ లోనావాలా అండ్ మేము లోనావాలాలో ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాం, ఏం చేసాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్. అండ్ ఇది మేము లోనావాలాలో స్టే చేసిన 1 BHK అపార్ట్మెంట్. అండ్ ఇది మేమైతే త్రూ ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము ఫర్ 2 nights. అండ్ అపార్ట్మెంట్ అయితే చాలా బాగుంది. అండ్ వీ గాట్ ఆల్ ద ఎన్యూమిటీస్ అండ్ ద మెయిన్ థింగ్ నాకు నచ్చింది ఏంటి అంటే ఇట్ వాస్ టూ నీట్ అండ్ క్లీన్. అది కూడా వాష్రూమ్స్. సో ఇక్కడ మ్యాక్స్ 4 members స్టే చేయొచ్చు. సో మేమైతే 3 members వెళ్ళాము. ఇది హాల్లో 2 beds ప్రొవైడ్ చేశారు. అండ్ వీ ఆల్సో హ్యావ్ టీవీ. అండ్ ఇది కింద డౌన్ 3 BHK ఉంది. అండ్ ఇది వచ్చేసి లైక్ హాల్లో కూడా ఒక వాష్రూమ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇది బెడ్రూమ్. అండ్ బెడ్రూమ్లో కూడా బెడ్, కబోర్డ్స్, ఏసీ, ఎవ్రీథింగ్. లైక్ చిన్న మిర్రర్ ఉంది మనం రెడీ అవ్వడానికి. సో ఇక్కడ కూడా 2 members ఈజీగా పడుకోవచ్చు ఆ బెడ్ మీద. సో వీ ఆల్సో హ్యావ్ ఎ అటాచ్డ్ వాష్రూమ్ ఓవర్ హియర్. అండ్ నెక్స్ట్ కమ్స్ ఓపెన్ కిచెన్. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ఓపెన్ కిచెన్ లాగా. ఇది నాకు బాగా నచ్చింది ఇందులో. సో ఫస్ట్ థింగ్. అండ్ మేమైతే అసలు చాలా భయపడ్డా ఎలా ఉంటుంది ఏంటి అని. బట్ వీ వర్ టోటలీ అండ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఈవెన్ వీ హ్యావ్ కుకింగ్ చేసుకోవడానికి కుకింగ్ యూటెన్సిల్స్ కూడా ఉన్నాయి, ఎవ్రీథింగ్ లైక్ మైక్రోవేవ్. అండ్ మెయిన్ థింగ్ వీ ఆల్సో హ్యావ్ వాటర్ ఫిల్టర్. ఎందుకంటే అసలు అది రెయినీ సీజన్స్, వాటర్ ఫిల్టర్ అనేది చాలా మస్ట్ నీడెడ్. అండ్ నెక్స్ట్ మేము రెడీ అయిపోయి అండ్ వి బుక్ ఏ క్యాబ్. అండ్ లైక్ ట్రావెల్స్ త్రూ క్యాబ్ బుక్ చేసుకున్నాను. సో డే 1 సైట్ సీయింగ్ అన్ని. సో క్యాబ్ ఆ టైంకి అరౌండ్ 2:30కి వచ్చేసింది. అండ్ దిస్ ఈస్ హౌ వి స్టార్టెడ్. అండ్ ఆ వ్యూ చూడండి, లిటరల్లీ హెవెనే రియల్లీ. అంటే సమ్టైమ్స్ మనం ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళాం కాబట్టి మనకు ఆ వ్యూ అయితే చాలా సూపరే అనిపిస్తుంది. బికాస్ మనం ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళాం కాబట్టి. అదే మనం రోజు అక్కడే ఉన్నాం అనుకోండి, ఇట్ విల్ బి సేమ్. సో ఇది ఫస్ట్ ప్లేస్ మేము విజిట్ చేసింది, దట్ ఈస్ బుషి డ్యామ్. అండ్ వీఆర్ లైక్ ఏంటి ఇంట్లో ఉండకుండా ఇక్కడికి వచ్చాము అని. బికాస్ మనకి ఇవన్నీ క్రాస్ చేసి వెళ్ళాలంటే చాలా కష్టం. బట్ స్టిల్ వచ్చామంటే ఏదోలా వెళ్ళాల్సిందే కదా. వీ కాంట్ లైక్ సింప్లీ స్టాండ్ అండ్ సీ, రైట్. మనం కావాల్సింది చూడాలంటే వీ నీడ్ టు గో, వీ నీడ్ టు వాక్. అండ్ స్లోలీ వీ స్టార్టెడ్ వాకింగ్, ఓకే. అండ్ హౌ వి గాట్ ఇన్స్పైర్డ్ అంటే లెట్స్ సీ, ఇంత చిన్న చిన్న పిల్లలే వెళ్తున్నారంటే లైక్ వీ కెన్ ఈజీలీ గో అని చెప్పి ఫైనలీ వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్ అండ్ దట్ ఈస్ పుషి డ్యామ్. ఇక్కడ మీకు లైక్ వీ ఆల్సో హ్యావ్ ఎ ఫుడ్. ఆ క్లైమేట్కి హాట్గా ఏమైనా లేకపోతే అయిపోతాము. సో ద మెయిన్ టాస్క్ ఏంటి అని అంటే దాని పైకి ఎక్కి నించోటం. సో ఇలాంటివన్నీ నాకైతే పెద్ద టాస్కే. మేబీ మీలాంటి వాళ్ళు కాకపోవచ్చు. బికాస్ ఐఎమ్ వెరీ అఫ్రేడ్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. ఈవెన్ నేను వండర్లా వెళ్ళిన ఆ రైట్స్ అని ఎక్కను. సో నా మెంటాలిటీ కైండ్ ఆఫ్ దట్. బట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. సో ఐ ట్రై మై బెస్ట్. అండ్ ఫైనల్లీ ఏదోలా పైకి ఎక్కాను. బట్ ఇట్ వాస్ టూ స్లీపరీ. సో చాలా మనం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. ఇట్ డజంట్ మీన్ దట్ లైక్ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళామంటే మన లైఫ్ మనం రిస్క్లో పెట్టి వెళ్ళే అయితే కాదు. బట్ స్టిల్ ఇక్కడ మా చెల్లి చూడండి ఫస్ట్ పైకి ఎక్కేసి ఫుల్ హ్యాపీగా వీడియోస్ తీసుకుంటుంది. సో ఈ ప్లేస్ అయితే ఫస్ట్ ప్లేస్ మేము విజిట్ చేసాం అండ్ ఇట్ వాస్ టూ గుడ్. అండ్ వీ ఎంజాయ్డ్ లాట్. అండ్ నెక్స్ట్ అగైన్ వీ స్టార్టెడ్ బ్యాక్ బికాస్ ఒక్క ప్లేస్లో వి వేస్ట్ ద టైం. 5 hours కదా. సో ఇట్ వాస్ లైక్ ద క్యాబ్ విచ్ వీ బుక్ దిస్ వాస్ ఫర్ 5 hours. ఎక్స్ట్రా ఉంటే వాడు మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేశాడు. అండ్ దట్ టు ద మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే మాకు అన్ని కవర్ చేయాలి. ఇది నెక్స్ట్ ఇదొక ఫాగ్ కైండ్ ఆఫ్ ఏరియా. సో మీ ఎవరికైనా ఈ ప్లేస్ ఐడియా ఉంటే ప్లీజ్ డూ కమెంట్ మీ ఇన్ ద కమెంట్ సెషన్. మేబీ నేను మర్చిపోయాను. బట్ మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. లెట్స్ సీ వెదర్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్. అండ్ ఇక్కడ మా వీడియోస్ అన్నీ నడుస్తున్నాయి. బట్ ఈ ప్లేస్ కూడా నాకైతే చాలా నచ్చింది. బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు ఫాగ్. లిటరల్లీ అక్కడ ఎవరున్నారు ఏంటి అని అసలు ఏం కనిపించట్లేదు. అండ్ ద వ్యూ, మాకు అక్కడికి వెళ్ళడానికి కూడా వ్యూ అయితే అసలు చాలా ఆ డ్రైవర్ అన్న ఎట్లా డ్రైవ్ చేశాడో నాకైతే తెలీదు. నాకైతే అసలు భయమేసింది వెనకాల నుంచి. లైక్ ఏం కనిపించట్లేదు. బట్ ఇలా క్లైమేట్ ఉన్నప్పుడు మనం ఏమైనా తినకుండా ఎలా ఉంటాం. అండ్ అది మ్యాగీ. ఆ టైంలో రియల్లీ ఆ మ్యాగీ అయితే సూపర్ ఉంది గైస్. రియల్లీ నెక్స్ట్
అగైన్ వి స్టార్టెడ్. ఆ ప్లేస్ అయిపోయింది. సో, ఈ రోడ్ ఇట్ వాస్ లైక్ మేమైతే కార్‌లో ఎళ్ళాము. నాకైతే రియల్లీ నిజంగా మనం బైక్ గానీ, స్కూటీ గానీ తీసుకొని రోడ్ ట్రిప్ ఎళ్తే సూపరుంటది. బట్ కొంచెం రిస్కీ బట్ స్టిల్ ఇదైతే లోనావాల లేక్ అంటారు. ఇక్కడ ఏంటే ఈ ఎళ్ళిన ప్లేస్‌కే వర్షం పడుతుంది మేమెళ్ళేసరికి. సో, వి థాట్ లైక్ లెట్స్ గో టు ద లోనావాల వాటర్ ఫాల్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ రోడ్ సైడ్ వాటర్ ఫాల్. లెట్స్ ఫస్ట్ ఎక్స్‌ప్లోర్ దిస్ అండ్ దెన్ విల్ గో దేర్ అనుకున్నాం. అండ్ వి వెంట్ ఫస్ట్ హియర్ అండ్ వి స్టార్టెడ్ లైక్ తెలుసుగా మనం ఎక్కడికెళ్ళిన ఫోటోసు. సో, ఇది కూడా నా ఫోటో అట్లా. ఈ ప్లేస్ కూడా అంటే బావుంది. చాలా బా నచ్చింది. ఇది కూడా మనం కొంచెం పైకి ఎక్కాలి. సో, నేను ఏదోలా ఇదైతే ఎక్కేసాను. అండ్ ఐ ఎక్స్‌ప్లోర్డ్. ఇది లైక్ అక్కడ ఇంకా అంటే ఆ ప్లేస్ నుంచి ఇంకా దూరం దూరం చూస్తే చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. బట్ లోనావాల లేక్ దగ్గర అయితే ఫోటోస్ ఎక్కువ తీసుకోలేదు. సో, ఇదంతా మా డే.